సో కిడ్స్ ఏరియా అయిపోయిన తర్వాత కొంచెం అండి మళ్ళీ రిలాక్స్ అవ్వడం కోసమై మనకైతే ఒక చక్కటి ప్లేస్ ఉందండి. సో నేను దావలేని ప్లేస్లోంచి వెళ్ళిపోతున్నా. తిన్నని దా ఉంది అంటే మంచి మార్గం ఉంది, అట్లా రండి మీరు. చింత చెట్టు చింత చెట్టు రాయి. ఎంతమందికి ఇష్టం చింత చెట్టు అంటే? చిన్నప్పుడు చింతకాయలు అయితే బాగా రాళ్ళతో ఒకటి తినేవాళ్ళమండి మేము. సో 19 కిడ్స్కి ఇదంతా కూడా ఒక మంచి మెమరీస్. ఇప్పుడు 2000లో ఎవరైతే బోర్న్ అయ్యారో వాళ్ళకి వరే చింతకాయలు అంటే చింతకాయలా ఏంది మమ్మీ చింతకాయలా ఎవరిదన్నా తింటారా అని అంటారు. సో ఇది ఎట్లా ఉందంటే ఇది రౌండ్ ఇచ్చారండి. అక్కడున్నవి ఏం చేశారు, అక్కడొకటి 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 పెట్టారు. సో ఇది ఎట్లా కాదనమాట రౌండ్గా. సో సోఫా లెక్క. సో ఒక యూనిక్ థాట్ మొత్తానికి. చుట్టూ మంచి గ్రీనరీ. ఎర్లీ మార్నింగ్ వచ్చారనుకోండి మీరు, ఎర్లీ మార్నింగ్ ఐ థింక్ మీకు ఒకవేళ ఎన్నికి ఓపెన్ అవుతుందో నాకైతే తెలియదండి, మేబీ 9కి అట్లా ఓపెన్ అవ్వచ్చు. మీరు 9:15 అట్లా వచ్చారనుకోండి ఎర్లీ మార్నింగ్, ఎట్లా ఉంటుందంటే బర్డ్స్ సౌండ్స్ ఇంకెక్కువ ఉంటాయి ఈ టైంలో కంటే కూడా. ఎర్లీ మార్నింగ్ బాగా అరుస్తూ ఉంటాయి. ఆ శబ్దానికి మనకు ఉన్న ఏవేవో థాట్స్ వస్తూ ఉంటాయి కదా, అరే ఈరోజు ఇట్లా అయిపోయింది, ఆ రోజు డ్యూటీ అంతా ఖరాబ్ అయిపోయింది, మార్నింగ్ వచ్చి అవన్నీ పోతాయి. ఎలా ఉంటుందంటే ఒక మైండ్కి బాగా మంచిగా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో నేనైతే కనుక వస్తానండి, నేను అట్లేమనుకోను. ఎందుకంటే నాకు ట్రావెలింగ్ అంటే ప్యాషను, ప్లస్ రెండోది నాకు ఎక్కువ ఇట్లా ఏదైనా సరే చెట్ల మధ్యలో టైం కేటాయించాలన్నది అంటే నాకు భలే ఇష్టం. ఎందుకనంటే మెయిన్ ఆక్సిజన్ లెవెల్ చాలా హైగా ఉంటుంది. ఓకేనా. నెంబర్ 2 సైలెన్స్. జనాలు ఆడుంటే ఆడ అరుపులు తప్ప ఏముండవు. జనాలు లేని చోట ఒకసారి మీరు జస్ట్ ఒక 10 minutes ఉండండి, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. సో అట్లా అలవాటు చేసుకోవాలా. నేనైతే కనుక నాకు అదే ప్రిఫరబుల్. బట్ ఏం చేస్తాం, ఫ్రెండ్స్ ఉంటారు కదా ప్రతి ఒక్కరికి. అయితే మా ఫ్రెండ్స్లో నేనే టాకెట్, నేనే మాట్లాడుతూ ఉంటా. కానీ అందరితో మాట్లాడనులేండి, అందరితో మౌనంగా ఉంటా. నా అనుకున్న వారితో బాగా మాట్లాడతా, ప్రతిదీ షేర్ చేస్తూ ఉంటా. సో నెక్స్ట్ అక్కడ దాకా వెళ్తానండి. అక్కడ దాకా వెళ్ళి నేనైతే ఫినిషింగ్ టచ్ ఇస్తాను ఇంకా.